షాలోమ్. ప్రభునామమున మీకు వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సాధారణంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం రక్షింపబడినటువంటి జీవితం. మనకివ్వబడిన రక్షణ చాలా గొప్పది. భక్తుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలా అంటూ ఉన్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని ప్రశ్నిస్తూ ఉన్నాడు భక్తుడు. మన యొక్క రక్షణ చాలా గొప్పది అని తెలియపరుస్తుంది ఈ యొక్క లేఖనం. ఇంతకు ఎందుకు ఈ రక్షణ అంత గొప్పది అయ్యింది అంటే, మొదటి కారణం, రక్షణ ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. వాస్తవానికి బైబిల్ చెబుతున్నటువంటి సత్యం ఏమిటనగా, పాపానికి జీతము మరణము. ఆ యొక్క మరణ శిక్ష నుండి మనము విముక్తి పొందాం, విమోచింపబడ్డాం. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షయు విధియు లేదు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. రక్షింపబడిన వాని యొక్క పాపాలు క్షమింపబడ్డాయి అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. రెండవ కారణం, మనకున్న రక్షణ ఎందుకు అంత గొప్పది అనగా, రక్షణ పొందిన వారికి మరణము తరువాత నిత్య జీవం ఉంది. ఆ యొక్క నిత్య జీవము అనేది దేవునితో శాశ్వతంగా ఉండిపోయే ఒక గొప్ప ధన్యత. రెండవ కారణం, ఎందుకు మనం పొందుకున్న రక్షణ, మనకు దేవుడిచ్చినటువంటి రక్షణ గొప్పది అంటే, వాస్తవానికి పాపం వలన దేవునికి మానవులకు మధ్య దూరము ఏర్పడింది. రక్షణ ద్వారా మనము తిరిగి దేవునితో సన్నిహిత సంబంధాన్ని తిరిగి మనము ఏర్పాటు చేసుకోగలిగాం. నాలుగవ కారణం, మనం పొందుకున్న రక్షణ ఎందుకు గొప్పది అంటే, రక్షణ అనేది యేసుక్రీస్తు శిలువలో బలియాగము ద్వారా, బలిదానము ద్వారా మనకు లభించింది. కాబట్టి ఒక నిర్దోషి, ఒక పరిశుద్ధుడు అయినటువంటి దైవ కుమారుడు మన అందరి పాపాలు నిమిత్తమై శిలువలో బలియాగము చేయడం వలన ఆ యొక్క రక్షణ మనందరికీ అనుగ్రహించబడింది. ఐదవ కారణం, రక్షణ ఎందుకు గొప్పది అంటే, ఈ రోజున మనకున్న రక్షణ మన యొక్క క్రియల ద్వారా వచ్చింది కాదు, మన యొక్క పలుకుబడిని బట్టి వచ్చింది కాదు, మన యొక్క పాస్తులను బట్టి వచ్చింది కాదు, మన యొక్క జ్ఞానమును బట్టి వచ్చింది కాదు, మన యొక్క పలుకుబడిని బట్టి వచ్చింది కాదు, మన యొక్క బలగాన్ని బట్టి వచ్చింది కాదు. కేవలము ఈ రోజున మనకి ఇవ్వబడిన రక్షణ ఎందుకు గొప్ప రక్షణ అంటే, రక్షణ దేవుని కృప ద్వారా మనకు లభించింది. మన యొక్క అర్హతను బట్టి కాదండి మనకు వచ్చింది ఈ రక్షణ. కేవలము దేవుని ప్రేమను బట్టి మనం ఇంత గొప్ప రక్షణను పొందుకున్నాం. కాబట్టి ఈ యొక్క రక్షణ విషయంలో మనము నిర్లక్ష్యన కలిగి ఉండకూడదు. మనం పొందుకున్న రక్షణలో ఏముందో తెలుసా అండి? పాప విముక్తి ఉంది, నిత్య జీవం ఉంది, అలాగనే దేవునితో సన్నిహితమైన సంబంధం ఉంది, దేవునితో సంబంధం ఉంది ఈ రక్షణలో. నాలుగవదిగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం, బలియాగం ఉంది. ఇది ఈ రక్షణ మనకు కృప ద్వారా అనుగ్రహించబడింది. మనకు దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయకుండా రక్షణను బట్టి మనం ఆనందించాలి. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప రక్షణ అనే వరమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ బహుమతిని బట్టి, ఈ గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి మనము ప్రభుని స్తుతించాలి, ప్రభు యందు ఆనందం కలిగి ఉండాలి. తద్వారా దేవుని యొక్క రాకడ కొరకు మనందరము సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. అటు కృపా ధన్యత పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.